డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఒక మంచి ప్రశ్న మీ ముందు ఉంచుతాను. అది కూడా పబ్లిక్ నుంచి వచ్చిన ప్రశ్నేనండోయ్. ఓకేనా? ఈ జన్మలో భార్యాభర్తలుగా ఉండటానికి కారణం ఏంటి? అది ముందు నుంచి రాయబడుతుందా? ఈ జన్మలో మీ ఇద్దరు భార్యాభర్తలుగా ఉండండి, అలా రాసుకొని వస్తామా? ఇది అంటారు చూడండి, శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కదలదని. అట్లా ఏమన్నా ఉంటుందా? జన్మ జన్మల బంధం, 7 జన్మల బంధం, 7 జన్మల బంధం ఇలాంటివి చెప్పుకుంటాను జయ. భార్యాభర్తలు ఏదైనా సరే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అన్నారు. రుణానుబంధంతో వాళ్ళకి మనకి ఉన్న బాకీల వల్లే మనం తల్లిదండ్రులుగా అవుతాం, భార్యాభర్తలుగా అవుతాం, తల్లి పిల్లలుగా అవుతాం, ఒక ఇంట్లో పెంపుడు జంతువుగా ఉండొచ్చు. ఇవన్నీ కూడా రుణానుబంధాలతోటే అవుతాయి. వాళ్ళకి మనకి బాకీ ఉంది. కింద జన్మలో మనం ఒకరిని కొట్టాం, ఈ జన్మలో వాడితో తన్నులు తినాలి. భార్యలుగా పుట్టి సేవించి దెబ్బలు కూడా తింటారు కొంతమంది. మనం ఎంత సేవ బాకీ ఉంటే, లేదా వాళ్ళే మనకి ఎంత డబ్బు బాకీ ఉంటే, ఆ బాకీలు కొద్దీ ఈ జన్మలు ఉంటాయి. ఇందులో భార్యాభర్తలు అంటే ఇంకా ఎక్కువ. మనం తల్లి పిల్ల అనుకో, తల్లి సహజంగానే బిడ్డను సేవిస్తుంది. 3-4 ఏళ్ల వయసు వచ్చేదాకా పిల్లలకి ఎంత చాకరీ చేస్తారు, అసలు పిల్లాడి గుర్తే ఉండదు. అసలు మా అమ్మ నేను నిద్రపోలేదు, తెల్లవార్లు కూర్చోబెట్టాను అని ఏ పిల్లకైనా గుర్తుంటుందా? మనకి గుర్తుందా రమ్మగారు? మనకు గుర్తుంటుంది, ఎవరికి గుర్తుండదు. ఏ తల్లి అయినా ఏ బిడ్డనైనా సహజంగా జరిగిపోతుంది. పక్షులు తమ గుడ్లను పొదిగి వాటిని పిల్లల్ని చేసి తిండి పెట్టి 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 పోషించి రెక్కలు వచ్చేదాకా చూసి ఎగరటం నేర్పించాక పంపిస్తాయి. అంతేగా? జంతువులు పాలిచ్చి పోషించి తర్వాత వాటికి ఏదో వేటాడడాన్ని నేర్పించి వాటికి ఊహొచ్చాక వాటికి మేటింగ్ ఏజ్ వచ్చాక పంపించేస్తాయి. మనుషులు చచ్చేదాకా మోస్తారు పిల్లల్ని కదా. ఆ రుణానుబాధ పాశంతో రక్తస్పర్శతోటి దుఃఖంలోనే ఉంటారు. ఆ పిల్లలు కనిపించకపోతే ఏడుపు, కనిపిస్తే ఏడుపు, వాడికి అనారోగ్యం వేస్తే వీళ్ళకి ఏడుపు, వాడికి ఏదైనా మంచిది వస్తే వీళ్ళకి సంతోషం, వాడికో సంతానం ఇంకో బిడ్డ కలిగితే వీళ్ళకి ఆనందం. ఇవి ఉంటాయి. కానీ భార్యాభర్తలు ఎట్లా ఉంటారు? ఆకాశంలో ఏమంటారు, చెట్టు మీద ఉసిరికాయ, సముద్రంలో ఉప్పు, చెరో చోట నుంచి వచ్చి కలుసుకుంటారు. వీళ్ళు యథాశక్తి ఒకళ్ళనొకళ్ళు సేవిస్తారు, సంతోషాన్ని కలిసి అనుభవిస్తారు, సంతానాన్ని కలిసి పొందుతారు. ఒకళ్ళ పట్ల ఒకళ్ళు నిబద్ధతతో ఉండి అద్భుతంగా సంసారం ముందుకు తీసుకెళ్ళి తమ మర్యాద నిలబెట్టుకుని వాళ్ళ మర్యాద నిలిపి ముందుకెళ్ళే వాళ్ళు కనపడతారు బాగా, సగానికి పైగా. మిగిలిన వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకుంటూ, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటూ, ఒకళ్ళనొకళ్ళు పరువు తీసుకుంటూ రోడ్డు మీద పెట్టి నలుగురు ముందు చిన్నబుచ్చి, ఆడమగ ఒకళ్ళనొకళ్ళు చిన్నపుచ్చుకోవటం చూడమా మనం? చూస్తాం. ఇవి ఏంటంటే శత్రుత్వముతోటి మిత్రత్వం. మొగుడు పెళ్ళాలుగానే ఉంటారు. ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు ఆవిడ కాళ్ళు లాగడానికే చూస్తాడు ఆయన. దీనికి వంట రాదంటాడు, వీళ్ళ బాబు ఇలాంటి వాడు అంటాడు, వీళ్ళ తమ్ముడు ఇలాంటి వాడు అంటాడు, ఇది మా దద్దమ్మ అంటాడు, ఏదో అంటాడు. లెగ్ పుల్లింగ్ చేస్తూనే ఉంటారు. ఆడవాళ్ళు కూడా యథాశక్తి తిట్టిపోస్తారు. వీటితో సంసారం నడుస్తూనే ఉంటుంది. కానీ ఎవరి దగ్గరైనా వీళ్ళ గురించి చెడ్డగానే చెప్పుకుంటారు, తిట్టుకుంటూనే కలిసి ఉంటారు. భార్యాభర్తల బాంధవ్యమే అలా ఉంటుంది. ఒక భరించలేని స్థితి వచ్చినా మళ్ళీ భరించాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. ముందు రోజు కొట్టుకుంటారు, మర్నాడు రాత్రి కలిసి ఉంటారు. కొట్లాడుకుంటూనే పిల్లల్ని కంటారు. వీళ్ళిద్దరూ కలిసి ఎవడికో రుణపడి ఉంటారు. వాడు సంతానంగా పుడతాడు వీళ్ళకి. వాడిని మొయ్యాలిగా మరి. వాడిని కనే కష్టం ఆడదానికి, వాడిని పెంచే కష్టం తండ్రికి, మగవాడికిను. ఇద్దరికి రుణానుబంధమే. వాడి చాకిరీ ఒకళ్ళకి రుణం, వాడికి డబ్బు రుణపడి ఉంటాడు తండ్రి. ఇందాకే చదివాం కదా మనం. ఒకళ్ళకి డబ్బు ఇవ్వాలి, మనం ఒకళ్ళకి డబ్బు ఇవ్వాలంటే వాడు వచ్చే జన్మలో మన కొడుకు కాబట్టి మన డబ్బంతా లాగేస్తాడు. వాడు ఎంత ఖర్చు పెట్టిస్తారు జయ. ఒక్కో పిల్లాడు ఉంటాడా, ఏముండదు, ఏదో బళ్ళో చదువుకుంటారు, పెద్ద ఏం చేసేది ఏముండదు, వాడే వీళ్ళని చూసుకుంటాడు. ఒక్కోడు ఉంటాడు, వాడు పుట్టిన దగ్గర నుంచి ఖర్చే, అన్నిటికీ ఖర్చే, అంతా ఖర్చే. వీళ్ళే ఖర్చు పెడతారు, లేదా వాడే కొట్టేస్తాడు. ఎంత ఖర్చు పెట్టినా వాడు చదువు అవ్వదు, ఎంత ఖర్చు పెట్టినా వాడి ఉద్యోగం నిలవదు, ఎంత చేసినా ఈ తండ్రి కష్టార్జితం అంతా వాడే తింటాడు. తర్వాత తినడం కూడా ఒకటి ఉంటుంది. ఆస్తిపాస్తిగా తండ్రులే కదా అరేంజ్ చేస్తారు. ఈ మధ్యలో ఈ ధర్మ సూక్ష్మం తెలుసుకోకుండా కొంతమంది ఏం చేస్తారు, వాడికి బోల్డ్ డబ్బు బాకీ, వీళ్ళు ఇక్కడ నానా అడ్డమైన పనులు చేసి ఆ కొడుకు అప్పచెప్తారు. ఎందరినో మోసం చేసి కొడుకులకు అప్పచెప్తారు.
మోసం చేసైనా ఆ కొడుకుల్ని పోషించవలసిన లేదా వాడికి డబ్బు ఇవ్వాల్సిన పూచి వీళ్ళది. ఇవన్నీ ముందు జన్మలో చేసుకొచ్చేవి. ఎవడైనా కట్టుకుపోతాడమ్మా డబ్బు సంపాదించిన మహానుభావుల్ని, కోటీశ్వరులను చూసాం మనం. పుసుక్కుని పోతారు కదా, ఒక్క నిమిషంలో ప్రాణం పోతుంది. వాడు పట్టుకెళ్ళేది ఏం లేదు. కనీసం ఏ శరీరంతో అతను ఇన్నాళ్ళు నడిచాడో దాన్ని కూడా వాడు పట్టుకెళ్ళడు. దాన్ని ఇక్కడ వదిలేసి జీవుడు లేచిపోతాడు అవతలకి ఎక్కడికో. ఆ జీవుడు వెళ్ళిపోయాక ఆ చొక్కాని మనమే పూడుస్తాం, కాలుస్తాం, ఏమిటో చేస్తాం ఇక్కడ. కానీ జీవుడు సంపాదించిందంతా ఎవరు తింటారు? కుమారులు, భార్యలు కూడా కొండకుచో. పోనీ ఆ భార్య ఏమైనా కట్టుకుపోతుందా? రేపొద్దున పోతే ఆ జీవుడు లేచిపోతుంది, ఇప్పుడు ఇక్కడే ఉంటుంది. కొడుకులు తినటానికి సంపాదిస్తారు, బాకీ ఉంటే అంతే. ఈ మొత్తం కథ అంతా రుణానుబంధాలతోటే నడుస్తుంది. ఏ రుణంతో అని అడక్కు. నువ్వు నాకు బాకీ ఉన్నావా, నేను నీకు బాకీ ఉన్నానా? కొన్ని చోట్ల మొగుళ్ళు కామ్గా అంటి ముట్టనట్టుగా ఏదో డబ్బులు తెస్తారు. భార్యలు చచ్చేలా సేవించి పరమ విశ్వాసంగా భర్తతోటి మెలిగి 6గురినో 11గురినో పిల్లల్ని కానీ వాళ్ళ అమ్మకి నాన్నకి కూడా లేరమ్మా అలాంటి వాళ్ళు ఉన్నారు. అమ్మకి నాన్నకి కూడా సేవించి ఒకవేళ ఆయన కనుక పోయాడు అనుకో, వాళ్ళ అమ్మా నాన్నని ఇదే సాకి సంతరించి, అదంతా రుణమే. ఆ పుట్టిన పిల్లల్ని చూసి వాడి అక్కయ్యలో, చెల్లెళ్ళలో, తమ్ముళ్ళలో, అన్నయ్యలో వాళ్ళని కూడా ఉద్ధరించి వాళ్ళ సంసారం అందరినీ సాకి సంతరించాల్సినంత రుణం ఉంది ఈవిడే. అలా పుడుతుంది. ఇంకో చోట ఉంటుంది బ్రహ్మరాక్షసి భార్య, అది మొగుడికి అన్నం పెట్టదు, ఆయనే వండుకుంటాడు. ఎంత బాగుందో. ఆవిడ వండదు, మీ అమ్మా నాన్నని నేను చూడండి అంటుంది, మీ తమ్ముడు మన ఇంటికి రావడానికి వీల్లేదంటుంది, మీ చెల్లెలు ఎవరి పిశాచి అది మన ఇంటికి రాకూడదు అంటుంది, దానికి ₹1 ఇవ్వడానికి ఒప్పుకోదు. డబ్బు ఇచ్చావా చచ్చావే, రోడ్డు మీద పెడుతుంది నిన్ను తీసుకెళ్ళి. కానీ అది నీతోటే ఉంటుంది ఆ భార్య. నువ్వే రుణం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనం ఇప్పుడు ఆయన చెప్పాలో వద్దో జయ, అమ్మ మీరు దయచేసి ఇలాంటి వ్యవహారాలు చేసిన వాళ్ళు ఎవరు అఫెండ్ అవ్వకండి. ఈ విషయం మీద మాట్లాడుతూ చెప్తున్నా, ఈ పెళ్ళాం ఏదో సరైనది కాదు, లేదా ఈ మొగుడేదో సరైన వాడు కాదు, వీడితో విడిపోవచ్చు అని మనం కూడా ఎంకరేజ్ చేస్తాం. అంత కష్టంగా ఉంటే ఇప్పుడు అవకాశాలు ఉన్నాయి, విడిపోండమ్మా అని చెప్తున్నాం. సర్దుకుని ఉండండి అని మనము చెప్పం, ఏవో కొన్ని సర్దుకోండి అంటాం. తీవ్రంగా ఉంటే పరిస్థితి తప్పదని మనమే చెప్తున్నాం కదా. ప్రవచనకర్తలు కూడా అందరూ తనువు చాలించే బదులు ఆ చచ్చిపోయే బదులు వదిలేసేయండి అమ్మా అంటున్నాం. ఈ వీడిని వదిలించుకుంటారా అంటే కష్టమైతే నేను చెప్పలేనమ్మా. వీడిని వదిలించుకుని మళ్ళీ వెళ్తే దాక్కున్న చోటకి దయ్యం వచ్చినట్టు ఈ గుణాలు అక్కడ ఇంకో రకంగా పరిణమిస్తాయి. ఇంకొక రకం వీడిని సేవించడం అయిపోయింది, వీడితో నీ రుణం. వీడు తన్నాడో తిట్టాడో సరిగ్గా చేశాడో చేయలేదో, వాడెవడో ఇంకొకటి దేవుడు అని వాడి దగ్గరికి వెళ్తాం కదా, వాడి దగ్గర కూడా ఉంటాయి ఇలాంటివి. ఇవి కాకపోతే ఇంకో రకం, నువ్వు ఇక్కడ ఏది అనుభవించావో అది కాకుండా ఇంకో రకం అక్కడ అనుభవించాల్సి వస్తుంది అంతే. మొదటిసారి డివోర్స్ తీసుకున్నాక రెండోసారి మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకుంటున్న వాళ్ళ దగ్గర చాలామంది అనుభవాలు పాపం అందులోనే ఉండిపోతే అనవసరంగా వచ్చామనిపిస్తుంది. బాగుంటాయి వీడితో ఈ కష్టం అయిపోయాక, ఈ కష్టం అంతా తీరిపోయాక వాళ్ళ భవిష్యత్తు బాగుండే అవకాశం ఒకవేళ వాళ్ళకు ఉంటే, వీళ్ళకి రుణపడిన వాడెవడో రుణపడింది ఎవరితో ఒకటి ఉంటుంది, అది దొరికింది అనుకో బాగానే ఉంటుంది. అది బాగుంటుంది బాగుండదని ముందు ఈ పని మానలేం మనం, అంతే కదా. ఇప్పుడు ఒకవేళ అక్కడికి వెళ్తే అక్కడ కూడా అలాగే ఉంటుందేమో అని అనిపించదు. భవిష్యత్తు బంగారుమయంగా తోస్తుంది, మనం కూడా ఎంకరేజ్ చేస్తాం దానికి. సో ఫైనల్గా ఇప్పుడు ఏం చెప్తుంటారు రమ్మగారు మీరు? మీ రుణానుబంధం వల్లే మీ భార్యలు కానీ, భర్తలు కానీ, సంతానం కానీ, స్నేహితులు కానీ, నాలాగా ఉన్న వాళ్ళకి ఫాలోవర్స్ కానీ దానివల్లే లభిస్తారు. రుణాలు తీర్చుకోవాలి. బాబోయ్ దీంతో నవలగా దీన్ని వదిలిచ్చేసుకుందాం అనుకోద్దు, మోసుకోండి వాళ్ళని, అంతే. మోసి తీర్చేసుకోవాలి, అంతే. రుణాలతోటే ఇవన్నీ జరుగుతాయి. రైట్ రమ్మగారు, నమస్తే. నమస్తే.